రాకేష్ గారు మరొకసారి వస్తానండి మీ దగ్గరికి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే సమస్యల పట్ల మాట్లాడదాం, దాని తర్వాత దానికి ఏదైతే సరైన సమాధానం, దానికి సలహాలు కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ రౌండ్లో. ఇప్పుడు ప్రస్తుతం రజనీకాంత్ దగ్గరికి వెళ్దాం. రజనీకాంత్ గారు ఎస్ఎఫ్ఐ నాయకులు. ఆ రజనీకాంత్ గారు మీ వీడియో ఆన్ చేయండి సార్. నా మాట వినపడుతుందా అండి రజనీకాంత్ గారు? రజనీకాంత్ గారు నా మాట వినబడుతుందా? యా, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడు రాకేష్ గారు చెప్పారు, చాలా వరకు ఏంటంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ మంత్రులు కానీ ఉన్నత స్థాయికి చెందిన వారు కానీ తమకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో విద్యార్థినులు వారిని హాస్టళ్లలో వేయక పెద్ద పెద్ద చదువులకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్టళ్లలో పెడుతున్నారు. ఏదైతే విద్యార్థి బీసీ ఎస్సీ ఎస్టీ బిలో పవర్టీ పీపుల్స్ ఉన్నారో వారికి వసతులు కల్పించడానికి, వారికి సరైన విద్య అందించడానికే ఏర్పాటు చేసిన ఈ గురుకులాలలో ఈరోజు ఆహారం తిని అస్వస్థకు గురై అనేక మార్లు భయపడుతున్న సమయంలో మీరు యాజ్ ఏ ఎస్ఎఫ్ఐ నాయకులుగా మీరేమో చెప్పబోతున్నారండి? రజనీకాంత్ వాస్తవంగా సార్ వినిపిస్తుందా సార్? యా ప్లీజ్ గో హెడ్ సార్, గో హెడ్. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా తీవ్ర అధ్వానంగా ఉన్నది. ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సంక్షేమ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిర్రు. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో గురుకులాల్లో విద్యార్థులు చదువుకోవడానికి ఉత్సాహం చూపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఈ 18 నెలల కాలంలో గురుకులాలలో విద్యార్థులు చేరడానికి ఈ రోజు పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు దాని కారణం అంటే ఈ రాష్ట్రంలో గురుకులాల పైన కనీసం పర్యవేక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో గురుకులాలలో విద్యార్థులు ఆడుతూ ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నది. నిన్న సంగారెడ్డిలో జరిగింది. దాంతో పాటు మంచిర్యాల జిల్లా ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన జరిగితే కనీసం ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజాప్రతినిధులకు కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ ఫుడ్ పాయిజన్ ఘటన జరిగితే ఈరోజు బయట తెలియకుండా దాని కోసం ఈరోజు అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నది. అంటే ఈరోజు గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతే కనీసం ఈరోజు ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం. ఈరోజు ఫుడ్ పాయిజన్ కారణాలు ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో అద్దె భవనాల్లో గులాలు ఉన్నాయి. ఈరోజు తరగతి గదులు అదే గది ఒకటే చోట ఉండడం, రోజు వాళ్ళు ఏదైతుంటే వంటగది సంబంధించింది కూడా ఒకటే. ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ అక్కడనే లేకపోవడం వల్ల ఈరోజు ఫుడ్ పాయిజన్ ఘటన నాసిరకం. అంటే ఈరోజు మార్కెట్లోకి తక్కువ ధర మార్కెట్లలో ఎక్కడ ఉన్నా ఈరోజు తక్కువ ధరకు టెండర్లు వేస్తూ వాళ్ళు విద్యార్థులను మోసం చేస్తూ తక్కువ ఈరోజు నాసిరకం పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం ఈరోజు సార్ మీ వాయిస్ బాగా కట్ అవుతుందండి. ఒకవేళ కనుక వీడియో ప్రాబ్లం ఉంటే ఆడియోలే మాట్లాడండి. ఈరోజు వాళ్ళ రైట్. ఇప్పుడు ఏంటంటే మన రజనీకాంత్ గారు మీ వీడియో బాగా వాయిస్ కట్ అవుతుందండి. దీనికి ఒక నెట్ ఉన్న ప్రాంతంలోనే మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ కనుక నెట్ ప్రాబ్లం ఉంటే ఫోన్లోనే మాట్లాడండి ఆడియోలో. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనం మీరు మీరు చెప్తున్నట్టుగా కాంట్రాక్టర్కు సంబంధించింది ఒక కాంట్రాక్టర్కు తనకు సంబంధించిన టెండర్ వేసినప్పుడు అతి తక్కువ ధరకు కాంట్రాక్టు చెందిన తర్వాత అతను అక్కడ కట్టుబాటుగా సరైన పద్ధతిలో ఏదైతే సరుకులు సరఫరా చేస్తానని చెప్పారో ఆ సరుకులు మొత్తం నాణ్యత ఉన్న సరుకులనే సప్లై చేయాలి. కాకపోతే తక్కువ టెండర్లు వేయడం వల్ల తక్కువ ధరకు బిడ్స్ పలకడం వల్ల ఈరోజు తక్కువ ధరలకు పోయి ఇటు ప్రభుత్వాలు తన లాభాలను చూసుకుంటూ అలాగే కాంట్రాక్టర్స్ తన లాభాలు చూసుకుంటూ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో తన లాభాలు చూసుకుంటూ ఈరోజు విద్యార్థుల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అవపడుతుంది. ఈ విషయంపై మీరేమంటారండి రజనీకాంత్ గారు? అవును సార్, ఇది వాస్తవంగా ఈ రోజు సార్ వినిపిస్తుందా సార్? ఎస్ వినబడుతుందండి, మాట్లాడండి.
సార్ ఈ రాష్ట్రంలో ఈ రోజు ఏదైతే గురుకులాలకు టెండర్స్ వేస్తున్నారో సంక్షేమ హాస్టళ్లకు టెండర్లు వేస్తున్నారు. ఈ టెండర్లకు ఈ రోజు కలెక్టర్ లో దాంతో పాటు జాయింట్ కలెక్టర్ వీళ్ళంతా ఉంటున్నారు. ఆ టెండర్లు వేసే సమయంలో ఈ రోజు పోటీ పడుతున్నారు. ఒకటి కాంట్రాక్టర్లు 10-15 సంవత్సరాలకు వెళ్ళి నాన్ స్టాప్ గా ఈ రోజు గురుకులాలలో సంక్షేమ హాస్టల్లో టెండర్లు పడుతున్నారు. అంటే అందులో ఉన్న ఆ లాభాలకు వాళ్ళు ఈ రోజు అలవాటు పడి విద్యార్థులకు ఈ రోజు నాసిరకం వేస్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తున్నది. దీనిలో ఈ రోజు జిల్లాలో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ ఈరోజు ఆర్సీఓలు ఈరోజు బీసీ ఆర్సీఓ కానీ ఎస్సీ ఆర్సీఓ కానీ దాంతో పాటు ఈరోజు డిటిడిఓలు సంబంధించింది కూడా అసలు ఈ జిల్లాలలో గురుకులాలలో సంక్షేమ హాస్టళ్లలో ఏ విధంగా ఈరోజు సరుకులు ఇస్తున్నారు, దాని యొక్క ఈరోజు ఎక్స్పైర్ డేట్ ఎప్పటి వరకు ఉన్నది, ఆ యొక్క గురుకులాలు ఈరోజు వంట గదుల్లోకి వెళ్లి కనీసం అధికారులు ఈరోజు సందర్శించిన పరిస్థితి ఉన్నది. మేము ఎస్ఎఫ్ఐ హాస్టళ్లలో గురుకులాల్లో విజిట్ చేస్తే ఈ రోజు పప్పులలో పురుగులు ఉంటున్నాయి, దాంతో పాటు బియ్యంలో పురుగులు ఉంటున్నాయి, ప్రతి వస్తువులలో ఈరోజు కుళ్ళిపోయిన వస్తువులు ఉంటున్నాయి. ఈరోజు విద్యార్థులకు అదే ఈరోజు వాళ్ళు ఏంటంటే అక్కడ వర్కర్స్ కూడా తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే కొంత చేస్తున్నారు, కొంత చేయకపోవడం వల్ల ఫుడ్ విద్యార్థులకు సమయం అవుతుందని అదే భోజనం పెట్టడం వల్ల ఈరోజు చాలా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటన జరుగుతున్నాయి. దాంతో పాటు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న గురుకులాలలో కనీసం విద్యార్థులకు సరిపడా వర్కర్స్ లేని పరిస్థితి ఉన్నది. దానివల్ల ఈ రోజు క్లీన్ చేయడం కానీ దాంతో పాటు కనీసం అక్కడ మౌలిక వసతుల కోసం వాళ్ళు చేసే పని చేసే వాళ్ళు కూడా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఈ రోజు నాసిరకపు వంట సామాగ్రి అందించడం వల్లనే ఈరోజు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. దాంతో పాటు ఈ రోజు టీచర్స్ కూడా పేరెంట్స్ కు సంబంధించింది కూడా తినాలి అందులో. కానీ ఈ రోజు కొన్ని గురుకులాలలో ఈ రోజు టీచర్స్ అక్కడ మరి ఒక సపరేట్ భోజనం వండుకొని తింటున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐ ఒకటి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను అరికట్టాలి. దాంతో పాటు ఈ రాష్ట్రంలో కలెక్టర్లు విజిట్ చేయాలని చెప్పారు. ఈ రోజు అకాడమిక్ స్టార్ట్ అయింది, జూన్ 12కి వెళ్ళి గురుకులాలు స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క జిల్లాలలో కూడా ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్లు కానీ విజిట్ చేసి గురుకులాలు ఉన్న సమస్యలు ఏంటి, ఫుడ్ ఎట్లా పెడుతున్నారు, మీకు ఏంటిదని విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కలెక్టర్ గానీ దాంతో పాటు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ వెళ్ళని పరిస్థితి ఉన్నది. నిన్న సంగారెడ్డిలో ఎమ్మెల్యే, నారాయణఖేడ్లో ఎమ్మెల్యే వెళ్ళిండు, కానీ ఈ రోజు అక్కడ ఏదైనా ఘటన జరుగుతున్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ ముందస్తు జాగ్రత్తలు ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటలేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే. కాబట్టి ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు పౌష్టికారమైన నాణ్యమైన భోజనం అందించాలి, గురుకులాల్లో సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం. రైట్ రజనీకాంత్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి.